ఈ రోజు తేదీ 12/1/2025న కావలి రెడ్ క్రాస్ భవన నందు వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా అధ్యక్షతన వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మొగుల్ సలీం బేగ్ ఆధ్వర్యంలో వీర్స్ ఇంజనీరింగ్ కళాశాల కావలి నందు ఈసీఈ అధ్యాపకులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ రిజ్వాన్ కు ఇటీవల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై వారి ద్వారా డాక్టరేట్ ప్రదానం చేసిన నేపథ్యంలో ముఖ్య అతిథులుగా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి శ్రీధర్, రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షులు బి రవికుమార్ పాల్గొని దుస్సాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ జాగు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు షేక్ జమీర్ దర్జీ వృత్తి నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ కష్టపడి ఇష్టపడి 2 కుమారులను ఉన్నత చదువులను చదివించారని, రిజ్వాన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్, రిజ్వాన్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంపాక్ట్ ప్లేనార్ యాంటీవాస్ ఫర్ రెటినల్ ప్రాస్థసిస్ అండ్ టోన్ హీలింగ్ అప్లికేషన్స్ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. పై కార్యక్రమంలో వీర్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ షేక్ రజ్వీ, ప్రభుత్వ కాజీ సయ్యద్ ఖలీల్ అహ్మద్, విశ్రాంత ఇంజనీర్ గోపి కృష్ణ, రెడ్ క్రాస్ చైర్మన్ డెరవి ప్రకాష్, పద్మావతి, మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ నవాజ్ ఖాన్, విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు, హ్యాపీ సేవా సంస్థ గనిబాషా, లాయర్ నాగేంద్ర, జామియా మసీద్ అధ్యక్షులు షేక్ రషీద్ ఇర్షాద్, జేవీవి కార్యదర్శి జి మురళీకృష్ణ, షానవాజ్ తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని బట్టి అప్డేట్ కావాలి. పాతకాలంలో మనం గుర్రాల్లో దానిలో పోయేవాళ్ళం. తర్వాత ఇప్పుడు బస్సులు వచ్చాయి, ఏరోప్లేన్స్ వచ్చాయి. దాని తగినట్టు మనం అప్డేట్ అయిపోతుండాలి. పాత విధానాలు పెట్టుకోకూడదు. నేను మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరులో ఉన్నప్పుడు చాలామంది ముస్లిం అమ్మాయిలు 17, 16, 10, 18 ఏళ్ళు 2 బిడ్డలు వచ్చేవాళ్ళు. సార్ ఇంటి బాడుకి ఇవ్వడం లేదు, ఇంట్లో మా పోషణకి ఇవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు నా భర్త అనేసి చాలామంది పోలీస్ స్టేషన్ తిరిగేవాడు ఉమెన్ పీస్లో. అది కారణం ఏమి? ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని బాగా చదివించి అమ్మాయిల్ని ఒక పొజిషన్లో తెచ్చి, ఒకవేళ వాడు సరైన వాడు రాకపోతే మొగుడనేవాడు భర్త స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి బిడ్డలు చాటుకునేటట్టు తయారు చేయాలి అమ్మాయిల్ని. అట్లా చేయడం లేదు. ఆడపిల్లలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా బాగా చదివించి తర్వాత పెళ్లి చేస్తే వాడు మంచోడైతే కాపురం చేస్తారు. ప్రాబ్లం వచ్చిందంటే సొంతంగా నిలబడగలరు. ఇట్లాంటివి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడుండే సమాజం తగినట్టు ముస్లిమ్స్ కూడా పిల్లల్ని బాగా చదివించి మంచి పొజిషన్ తేవాలా. అది మనలో తప్పది. మనలో యాస్పిరేషన్ జమీర్లో కనబడి పిల్లల్ని బాగా చదివించారు, మంచి పొజిషన్ తెచ్చారు. చాలామంది అట్ట కాదు, మరి ఎట్టన్నా పోయిన పిల్లోడు 4 రూపాయలు నెలకు మనకు వచ్చే చాలు, టీ అంగడి కాడ ఆడ పెట్టేసేది, సైకిల్ షాప్ కాడ పెట్టేది. చాలా తప్పది. పిల్లల్ని బాగా చదివించి మంచి వృద్ధిలోకి తేవాలా. వాళ్ళ ఎదుగుదల చూసి తండ్రి సంతోషపడాలి, తల్లిదండ్రులు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా విద్యలో వెనుకబడకుండా విద్యలో ముందుంటే అన్ని విషయాలు కూడా ముందుంటారు. మన సమాజాన్ని బట్టి మనం అప్డేట్ కావాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చదువుకోవచ్చు ప్రమాణంగా, ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తారు కదా. వేరే దేశాల్లో లాగా కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి. కాబట్టి మహిళలు కూడా బాగా చదువుకొని వాళ్ళ పిల్లల్ని, ఒక మహిళ చదివిందంటే ఇంట్లో పిల్లలంతా ఎదుగుదల వస్తారు. ఒక పురుషుడు చదివితే అంతవరకు ఉంటుంది. మహిళ గారు చదివిందంటే ఇంట్లో 4 పిల్లలు బాగా చదువుతారు, ఇంట్లో 2 పిల్లలు కూడా. ఇట్లా బాగా చదివించండి. అదేవిధంగా ఈ మధ్య మా వాళ్ళు చెప్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని. అయినా కూడా లాభం లేదు. మొదటి కారణం ఏమంటే ఈ మధ్య నిన్న ఒక దొంగతనం జరిగింది. రైల్వే స్టేషన్ ఎంప్లాయీ అవి వెళుతూ గేట్ ఇంతలో కీసేసిపోయింది. మొదట రెక్కి చేయని వస్తాడు దొంగ, ఎక్కడెక్కడ లాక్ చేస్తుంటాడు. లాక్ చేసా అంటే ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా దొంగతనం చేయొచ్చు అని ఉద్దేశం. అది ఓపెన్ చేసినట్టు రండి మా ఇంటికి దొంగతనం పోండి చేయండి. ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ గేటుకు లాక్ చేసి వెళ్ళింది. నైట్ ఒకటి పగలు కొట్టేసి మొత్తం ఒక 20 సార్లు బంగారం అంతా కొట్టి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా లాభం లేదు. సార్ నేను బయట వెళ్తున్నాను, మా ఇంటి కష్టం చూడండి, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఇంటి ముందర గేటుకి కీసి లాక్ చేస్తామో దొంగలను ఆహ్వానించినట్లు లెక్క. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయబాకండి.
చేసామంటే చాలా ప్రాబ్లమ్స్. అది ఒకటి చెప్తుంది. చాలా ఉన్నాయి కారణాలు. దొంగతనాలు జరిగేదానికి కారణం మనమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 3 రోజులు బయటకు పోతున్నాము, పాలవాడికి చెప్తాం, 3 రోజులు మేము ఇంట్లో ఉన్నాం, ఏంటి పాలు అంటారు. వెళ్ళిపోతుంది. పేపర్ వాడు చెప్తే వారం రోజులు మేము ఉన్నాం, పేపర్ అయితే అంటారు. ఏం 4 రోజులు పేపర్ వేసుకుంటాం. అది ఒకటి వాట్సాప్లో పెడతాడు, గోవాలో బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాను రాను అది ఇంకొక వాట్సాప్లో అప్డేట్లో పెడుతుంది. ఈరోజు ఈ రింగ్ తెచ్చేది, ఈ నగలు తెచ్చాను నేను, డైమండ్ హారం అని పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డైమండ్ హారం ఉంది, డబ్బులు దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా మనమే ఇస్తాం. వాడు వచ్చినా కూడా వాడికి ఇబ్బంది లేకుండా చేస్తాం. దొంగకి ఎట్లంటే ఇక్కడ లాక్ చేసి పక్కన తీసి పెట్టుకో, ఆ కీ తీసి ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఇంట్లో పోయినాక బీరువా కీసి ఆ పక్క చుట్టుపక్కల ఎత్తితే ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం. బీరువా ఓపెన్ చేసినాక సీక్రెట్ లాకర్ కీ కూడా అక్కడే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి వీలైతే సీసీ కెమెరాలు పెట్టుకోవడం చాలా బెస్ట్. ఇక్కడ దొంగతనం జరిగినా ఈజీ కనుక్కోవచ్చు. ఎవరు పెట్టుకోవడంలా ఒక సీసీ కెమెరా ఇంటి ముందర పెట్టుకుంటే ఇప్పుడు కూడా చాలా మంచిది. ఏ అఫెన్స్ అయినా జరిగింది అన్నింటికీ పనికి వస్తుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరా. అదేవిధంగా మన కాదర్ భాష గారు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రజలు బాగా చైతన్యం చేస్తుంటారు. అందరికీ కూడా చాలా ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ చాలా సంఘ సేవ చేస్తున్నారు. రిటైర్ అయినా కూడా ఆయన వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ అతను రోజు సేవా కార్యక్రమం చేయమంటే రోజు 24 గంటల 48 గంటలు కూడా సేవా కార్యక్రమం చేస్తాడు ఆయన. అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి సలీం గారు నాతో మనం చేద్దాము రోజు రెడ్ క్రాస్లో కూర్చొని మన అందరినీ ఆహ్వానించి ముఖ్య అతిథుల ద్వారా ఒక చిరుసత్కారం చేద్దాం భాష పై చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. అందరినీ కూడా నోట్ చేశాం. కాబట్టి ఆ అబ్బాయికి ఈరోజు ఈ డాక్టరేట్ ఇవ్వడం అనేది మన సంతోషకర విషయం, ఆనందకర విషయం. మీ అందరి ఆశీస్సులు, శుభాశీస్సులు, ప్రేమాభిమానాలు, ప్రేమాభివందనాలు అతనికి ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఆ తర్వాత మరి సార్ పిల్లలు పుట్టకపోతే తల్లి ఏడుస్తుంది, పుట్టిన బిడ్డ ప్రయోజకుడు కాకపోతే తల్లి తండ్రి ఇద్దరు ఏడుస్తారు. అదే బిడ్డ ప్రయోజకుడైతే బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఆప్తులు, అభిమాన పాత్రులు అందరూ కూడా సంతోషపడతారు. మరి ఆ బిడ్డని మనం అందరూ కూడా అభినందించాలి. అది జబీర్ని అభినందించాలి ముందు ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ కార్యక్రమానికి సంధాన కర్త కర్మ క్రియ వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనే తపన, ఆతృత, ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ ఉంటాయి అతను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక టైలర్ కొడుకు ప్రొఫెసర్ అయిన తర్వాత పిహెచ్డీ చేశాడు. చాలా గొప్ప విషయం. అది కూడా మామూలుగా కూడా కాదు. కంటి చూపు లేని వాళ్ళకి కన్ను తెప్పించేటట్టుగా ఆ దిశలో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మనం చాలా మంది ఫీల్ అయినారు, ముస్లింలో చదవలేదు అని. దీని అంతటి కారణం మూలాలు ఎతకాల. మనం సమాజాన్ని బట్టి అప్డేట్ కావాలి. పాతకాలంలో మనం గుర్రాల్లో దానిలో పోయేవాళ్ళం. తర్వాత ఇప్పుడు బస్సులు వచ్చాయి, ఏరోప్లేన్స్ వచ్చాయి. దాని తగినట్టు మనం అప్డేట్ అయిపోతుండాల. పాత విధానం పెట్టుకోకూడదు. నేను మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరులో ఉన్నప్పుడు చాలామంది ముస్లిం అమ్మాయిలు 17, 16, 10, 18 ఏళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చేవాడు. సార్ ఇంటి బాడుకి ఇవ్వడం లేదు, ఇంట్లో మా పోషణకి ఇవ్వడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు నా భర్త అనేసి చాలామంది పోలీస్ స్టేషన్ ఉమెన్ కేసులో. అది కారణం ఏమే? ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని బాగా చదివించి అమ్మాయిల్ని ఒక పొజిషన్లో తెచ్చి, ఒకవేళ వాడు సరైన వాడు రాకపోతే ఒకడనేవాడు భర్త స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి బిడ్డలు సాక్కునేటట్టు తయారు చేయాల అమ్మాయిల్ని. అట్లా చేయడం లేదు. ఆడపిల్లలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా బాగా చదివించి తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే వాడు మంచోడైతే కాపురం చేస్తారు. ప్రాబ్లం వచ్చిందంటే సొంతంగా నిలబడగలరు. ఇట్లాంటివి విద్య అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడుండే సమాజానికి తగినట్టు ముస్లిమ్స్ కూడా పిల్లల్ని బాగా చదివించాలా, చదివించి మంచి పొజిషన్ రావాలా. అది మనలో తప్పది, మనలో యాస్పిరేషన్ జమీన్లో కనపడేది. పిల్లల్ని బాగా చదివించాడు, మంచి పొజిషన్ తెచ్చాడు. చాలామంది అంటే కాదు, మరి ఎట్టన్న పల్లె పిల్లోడు 4 రూపాయల నెలకు మనకు వస్తే చాలు, టీ అంగడి కాడ ఆడ ఈడ పెట్టేసింది, సైకిల్ షాప్ కాడ పెట్టేది. చాలా తప్పది. పిల్లల్ని బాగా చదివించి మంచి వృద్ధిలోకి తేవాలి. వాళ్ళ ఎదుగుదల చూసి తండ్రి సంతోషపడాలి, తల్లిదండ్రులు. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా విద్యలో వెనుకబడకుండా విద్యలో ముందుంటే అన్ని విషయాలు కూడా ముందుంటారు. మన సమాజాన్ని బట్టి మనం అప్డేట్ కావాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా చదువుకోవచ్చు ప్రమాణంగా, ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తారు కదా. వేరే దేశంలో కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి. కాబట్టి మహిళలు కూడా బాగా చదువుకొని వాళ్ళ పిల్లల్ని, ఒక మహిళ చదివిందంటే ఇంట్లో పిల్లలంతా ఎదుగుదల వస్తారు. పురుషుడు చదివితే అవసరాలకే ఉంటుంది. మహిళగా చదివిందంటే ఇంట్లో 4 పిల్లలు బాగా చదువుతారు, ఇంట్లో 2 పిల్లలు కూడా. ఇట్లా బాగా చదివించండి. అదేవిధంగా ఈ మధ్య మా వాళ్ళు చెప్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్త అని, అయినా కూడా లాభం లే. మొదటి కారణం ఏమంటే ఈ మధ్య నిన్న ఒక దొంగతనం జరిగింది రైల్వే స్టేషన్ ఎంప్లాయ్. అవి వెళుతూ గేట్ ఇంతలా కీసేసిపోయింది. మొదట రెక్కి చేయని వస్తాడు దొంగ, ఎక్కడెక్కడ లాక్ చేస్తుంటాడు. లాక్ చేసినా అంటే ఇంకా అలా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా దొంగతనం చేయొచ్చు అని ఉద్దేశం. అది ఓపెన్ చేసినట్టు రండి మా ఇంటికి దొంగతనం పట్టు చేయండి. ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ గేట్కి లాక్ చేసి వెళ్ళింది. నైట్ ఒకటి పగలు కొట్టేసి మొత్తం ఒక 20 సార్లు బంగారు అంతా కొట్టి వెళ్ళిపోయింది. ఎంత చెప్పే లాభం? లేదు సార్ నేను బయట వెళ్తున్నాను, మా ఇంటికి కష్టపడండి, పోలీస్ స్టేషన్ కూడా చెప్పాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఇంటి ముందర గేటుకి కీసి లాక్ చేస్తామో దొంగలను ఆనందించినట్టు లెక్క. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయబాకండి. చేసామని చాలా ప్రాబ్లమ్స్. అది ఒకటి చెప్తుంది. చాలా ఉండే కారణాలు. దొంగతనాలు జరిగేదానికి కారణం మనమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 3 రోజులు బయట పోతున్నాము, పాలు చెప్తాం, 3 రోజులు మేము ఇంట్లో ఉన్నాం, 5 పాలు అంటారు. పేపర్ ఒకటి చెప్తే 1 రోజులు మేము పేపర్ అయితే అంటారు. 4 రోజులు పేపర్ వేసుకుంటాం. ఒకటి వాట్సాప్లో పెడతాడు, గోవాలో బీచ్లు ఎంజాయ్ చేస్తున్నది ఎక్కువగా వాట్సాప్లో అప్డేట్లు పెడుతుంది. ఈరోజు ఈ రింగ్ తెచ్చేది, ఈ నగలు తెచ్చానేమో, డైమండ్ హారం అని పెడుతుంది. వాళ్ళ ఇంట్లో డైమండ్ హారం ఉంది, ఇన్ఫర్మేషన్ అంతా మనమే ఇస్తాం. వాడు వచ్చినా కూడా వాడికి ఇబ్బంది లేకుండా చేస్తాం సంగతి. ఎట్లంటే ఇక్కడ లాక్ చేసి పక్కన తీసి పెట్టుకో, ఆ కీ తీసి ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఇంట్లో పోయినాక బీరువా కీసా చుట్టుపక్కల ఎత్తితే ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం. బీరువా ఓపెన్ చేసినాక ఇలా సీక్రెట్ లాకర్ కీ కూడా అక్కడే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడి వీలైతే సీసీ కెమెరాలు పెట్టుకుని చాలా బెస్ట్. ఇక్కడ దొంగతనం జరిగినా ఈజీ కనుక్కోవచ్చు. ఎవరు పెట్టుకోవడంలా ఒక సీసీ కెమెరా ఇంటి ముందర పెట్టుకుంటే ఎప్పుడు కూడా చాలా మంచిది. ఏ అఫెన్స్ అయినా జరగదు, అన్నిటికీ పనికి వస్తుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరా. అదేవిధంగా మన కాదర భాష ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేసి ప్రజలు బాగా చైతన్యం చేస్తుంటారు. అందరికీ కూడా చాలా ఉల్లాసాన్ని ఇస్తూ చాలా సంఘ సేవ చేస్తున్నారు. రిటైర్ అయినా కూడా ఆయన ఇంకా ఆయన అలసిపోలేదు, ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు. అదేవిధంగా మన రిజ్వాన్ గారికి కంగ్రాట్స్. ఇంకా మంచి ఉన్నతమైన శిఖరాన్ని చేసుకోవాలని, ఇంకా రీసెర్చ్ పొడిగించి బడులైన వారికి కంటి చూపించగా మంచిగా ఆపరేటర్స్ కనుక్కోవాలని కోరుకుంటూ ముగిస్తాం. ज्येष्ठराजं ब्रह्मणा
శ్రీ మహాగణాధిపతి నమో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కరి మే దేవ సర్వకార్యే సర్వదా ఈశానాం సర్వభూతానాం మహాగణాధిపతి నమో నమః. జమీనామదేశ సంతాన షేక్ సన్నాది విశ్వానామదేశ కుటుంబ సత్యమ స్థిరాయారే సర్వసౌభాగ్య అనుకూలత ప్రాప్త సిద్ధిరస్తు. హరి ఓం తతమారంభతాయుక్తేంద్రియే ప్రతిష్టతి దీర్ఘవాయు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనుగ్రహ ప్రాప్త సిద్ధిరస్తు. అమ్మా నిత్య కళ్యాణి తీరవాణి కృపాకరి పరంజ్యోతి రూపిణి వామహాని రాజరాజేశ్వరి తల్లి కొడవల శాంభవి అనుగ్రహ ప్రాప్త సిద్ధిరస్తు. సంపూర్ణ ఆయురారోగ్య శ్రేయస్సు ప్రాప్త సిద్ధిరస్తు. అఖండమైన బుద్ధి బలం విశోధైర్యం ప్రాప్త సిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు. ఈ బిడ్డ 100 సంవత్సరములు చిలకా గోరికల్లాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయతని ఇచ్చి పుచ్చుకుంటూ కలివిడిగా నలుగురిలో తలలో నాలుగు అభివృద్ధికి రావాలి. అఖండ ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పిహెచ్డి డిగ్రీతో సరిపెట్టుకోకుండా అనేకమైనటువంటి పరిశోధన చేసి సమాజానికి ఏ ప్రయోగం అయితే ఉపయోగపడుతుందో, సమాజానికి ఏ పరిశోధన ఉపయోగపడుతుందో అలాంటి పరిశోధన చేసి కావలే కాదు, ఇండియా కాదు, ఫారిన్ ఇతర దేశస్తులతో కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా ఫారిన్లో కూడా ఇతను ఎక్కువ అవార్డు తీసుకున్నా అని ఇండియాకే కాదు అనేక దేశాలకు వీరు సాధించినటువంటి ప్రగతిని సగటు కుటుంబానికి, సామాన్య ప్రజానికి, బడుగు బలహీన వర్గాల ప్రజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ ఎలక్ట్రానిక్స్గా చేశారు కాదు, ఇవాళ ఎలక్ట్రానిక్స్ అప్డేట్ ఇస్ నాట్ ఆటోమేటిక్, కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాల మీద ఎక్కువ పరిశోధన చేసి వీరు చేసే పరిశోధన పత్రాన్ని కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి బాగా రాణించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేవుని కృప వల్ల మంచి ఆరోగ్యము, అల్లా దయ వల్ల మంచి ఆరోగ్యము, అఖండమైన బుద్ధి బలం విశోధన ప్రసాదించాలి. చదువుల తల్లి కళ్ళు మెండుగా ఉండాలి. తల్లి తండ్రుల తర్వాత తల్లి తండ్రి గురువు దైవాన్ని పక్కన పెడుతున్నాం. తల్లిదండ్రులకు సంపూర్ణ సహకారం, ప్రేమ, అభిమానం ఉండాలి. గురుదేవుల యొక్క నమస్సులు ఎప్పుడూ ఉండాలి. గురుదేవుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. తర్వాత భగవంతుడి కృప మెండుగా ఉండాలి. మంచి ఆరోగ్య సంపదతో బిడ్డ కరకలాడుతూ రాణించాలి. చదువులమ్మా మా బిడ్డను ఆశీర్వదించమ్మా తల్లి. చదువులమ్మా తల్లి మా బిడ్డను ఆశీర్వదించండి.